హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్. అసలు ఫ్రైడ్ రైస్ అంటేనే ఎక్కువగా ఇష్టంగా తినేస్తారు అందరూ. ఇంకా మీకు టేస్టీగా ఉండాలంటే ఎగ్ వేసి మరియు మసాలా వేసి చేశారంటే ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఈ ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి. సింపుల్గా మనం లంచ్ బాక్స్లో కానీ అప్పటికప్పుడు కావాలనుకుంటే ఈ విధంగా చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో ఒకటి దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒకటి ఇలాచి, ఒక 8 నుంచి 10 వరకు మిరియాలను వేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి. దీన్ని ఒకసారి మిక్సీ పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 10 వరకు వెల్లుల్లిపాయలు వేయండి. పొట్టు తీయకుండానే వేయండి. 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ వేయించిన ధనియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మిక్సీని ఒకటేసారి పట్టండి. మరీ ఎక్కువసేపు పట్టుకుంటే ఇది మెత్తగా అయిపోతుంది. మీరు పొట్టు తీసి వేసుకుంటే ఇంకా మెత్తగా అయిపోతుంది. పొట్టు తీయకుండా వేస్తే ఇలా పొడి పొడిగా మీకు వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, 1 చిన్న సైజు కట్ చేసుకున్న ఆనియన్, 2 సన్నగా తరిగిన మిర్చి, 1 స్పూన్ శనగపప్పు, పచ్చి శనగపప్పు, ఒక 15 నుంచి 20 వరకు కాజును వేయండి. ఇందులోనే కొంచెం కరివేపాకును వేసి దీన్ని కలుపుకోండి. మీరు ఇందులో కాజు కాకుండా పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. పల్లీలు వేసుకున్నా కూడా మీకు ఫ్రైడ్ రైస్ అనేది రుచిగా ఉంటుంది. 1/2 స్పూన్ పసుపును వేసి దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపును వేసి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఎగ్స్ని వేసిన తర్వాత దీన్ని 1 నిమిషం ఆపండి కలపకుండా. వెంటనే కలిపితే మీకు మరి ముద్దలాగా కాకుండా చితికిపోతుంది. ఇలా నిదానంగా కలుపుకుంటే మనకు పీసులుగా ఉంటుంది. ఇలా ఒకసారి నిదానంగా కలుపుకోండి. ఎగ్ మనకు పీసుల్లాగా తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉడికించిన రైస్ని వేయాలి. ఫ్రైడ్ రైస్లోకి రైస్ ఎప్పుడు కానీ పొడి పొడిగా ఉండాలండి. పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. మీరు అప్పుడే వండుకున్న రైస్ తోటి కాకుండా మీరు నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా ఫ్రైడ్ రైస్ మార్నింగ్ చేసి తినేయచ్చండి. ఇప్పుడు మనం ఇందులో ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న మసాలా కారంని ఇందులో యాడ్ చేయాలి. మీరు ఈ మసాలా కారంని యాడ్ చేయడం వలన ఫ్రైడ్ రైస్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. మనకు స్పైసీగా కావాలనుకున్నప్పుడు ఈ విధంగా ఫ్రైడ్ రైస్ అనేది చేసుకొని తినేయచ్చు. ఫ్రైడ్ రైస్ని కనుక ఈ విధంగా కనుక చేస్తే బయట కర్రీస్ కూడా అంత నచ్చవండి. అంత బాగుంటుంది ఫ్రైడ్ రైస్ అనేది. మనం ఈ మసాలా వెల్లుల్లి కారం వేస్తున్నాం కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది మరియు స్పైసీగా టేస్టీగా ఉంటుంది. అందులో ఇంకా ఎగ్ మసాలా ఫ్రైడ్ రైస్ అంటే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు ఈ మసాలా పూర్తిగా కలిసేంత వరకు దీన్ని కలుపుకోండి. మీకు ఎక్కడైనా వెల్లుల్లి కారం ముద్దలుగా ఉంటే ఇలా స్పూన్తో అనుకుంటూ కలుపుకోండి. నిదానంగా కలుపుకుంటే ఇది కలిసిపోతుంది. మీకు వెల్లుల్లి మసాలా కారం ఈ రైస్లో కలపరాకుంటే ముందుగానే రైస్లో కలుపుకొని మీరు తాలింపులో వేసుకోండి. చివరిగా మీరు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, అంత రుచిగా ఉండే మసాలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది మీరు ట్రై చేసి చూడండి. మీరు ఎప్పటికీ ఇలాగే చేసుకుంటారో అంత రుచిగా ఉంటుంది. బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ కంటే ఇంకా ఇది చాలా రుచిగా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుందండి. నేను ఇంట్లో ఎప్పటికీ చేసే రెసిపీ అండి. నేను ఎప్పుడంటే అప్పుడు ఇది చేసిస్తాను. పిల్లలకు ఎప్పుడైనా ఎగ్ మసాలా రైస్ కావాలనుకుంటే స్పైసీగా ఈ విధంగా చేసి పెడతాను. అయితే మనం నైటు అన్నం మిగిలిపోయినప్పుడు కూడా చేసుకోవచ్చు. వేడి అన్నంతో కూడా ఈ ఎగ్ మసాలా రైస్ అనేది చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.